అమెరికాలో హైదరాబాద్కు చెందిన యువకుడు దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఎంఎస్ పూర్తి చేసి మరో 3 నెలల్లో హైదరాబాద్కు రావాలనుకున్నాడు చంద్రశేఖర్. ఈ దసరా పండుగకు కుటుంబ సభ్యులతో లేకపోయినా వచ్చే పండక్కి తప్పకుండా అందరితో కలిసి ఉంటానని వారితో ఫోన్లో చెప్పాడు. కానీ ఇంతలోనే అమెరికాలో దరిద్రపు గన్ కల్చర్కు బరయ్యాడు. చంద్రశేఖర్ మరణం పట్ల తమ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారో మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అమెరికాలో గన్ కల్చర్కి మరో యువకుడు బలయ్యాడు. హైదరాబాద్లోని బిఎన్ రెడ్డి నగర్ కాలనీలోని టీచర్స్ కాలనీకి సంబంధించిన పోలే చంద్రశేఖర్ అనే యువకుడు ఇక్కడ బీడీఎస్ పూర్తి చేసుకుని ఎంఎస్ కోసం అమెరికాకి వెళ్ళారు. అక్కడ దుండగులు జరిపినట్టు కాల్పుల్లో మరణించారు. వాళ్ళ సోదరులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నాం. అసలు ఏం జరిగింది సార్ ఇక్కడ? సార్ మా తమ్ముడు 2023లో యాక్చువల్గా అమెరికాకి వెళ్ళాడు సార్. ఆయన మాస్టర్స్ చేయనీకి ఇక్కడ ఆల్రెడీ పాన్నియా డెంటల్ కాలేజ్లో గ్రాడ్యుయేట్ అయ్యిండు. అక్కడ వెళ్ళి మాస్టర్స్ చేసుకొని వచ్చి ఇక్కడ క్లీనింగ్ పెట్టుకుందాము అని ఆశపడ్డాడు సార్. చాలా చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు చూసినా మా ఫ్యామిలీతోటి ఎక్కువ ఉండేటోడు కాదు. ఎప్పుడు చదువు 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 అని 24 గంటలు కూడా ఎప్పుడు చదువు చదువు అనేటోడు. అక్కడ పోయి కూడా ఆయన మాస్టర్స్ కూడా అయిపోయింది సార్. ఫుల్ గ్రాడ్యుయేట్ అయిపోయిండు. మాస్టర్స్ అయిపోయి 2 months అవుతుంది. 2 months అయిపోయి ఉట్టి ఖాళీ ఇంకొక ఫుల్ టైం ఏమైనా దొరుకుతుందేమో అన్నట్టు వెయిట్ చేస్తుండు. లేకపోతే అదర్వైజ్ హీ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ హీ గాట్ మ్యారేజ్. కానీ అనుకోకుండా ఇట్లా అవుతుందని మేము అసలు ఊహించలేదు సార్. నైట్ సమ్ అన్నోన్ పర్సన్స్ వచ్చి ఫైరింగ్ చేసిరని విన్నాం మేము. యాక్చువల్గా ఆ ఫుటేజ్ తెలియదు మనకి. ఇంతవరకు ఫుటేజ్ కూడా ఎవరు రిలీజ్ చేయలేదు. మనకి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ మదర్ వచ్చి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు అప్పుడు తెలిసింది. అది అయింది కూడా నైట్, ఫ్రైడే నైట్ అయిందంట. మాకు మార్నింగ్ తెలిసింది. ఎందుకంటే ఎందుకు చేశారు ఏందనేది ఏమి సమాచారం ఏం లేదు, తెలియదు సార్. యాక్చువల్గా అసలు ఏమైంది వాస్తవము ఇట్లా వచ్చి కాల్చిండు అని చెప్తారు. కానీ అంత ఈజీగా ఆల్రెడీ 2 years సర్వైవ్ అయ్యిండు యూఎస్లో. అలా ఆయనకు అన్నీ తెలుసు. అట్లా ఉట్టి అయితే కాదు, ఏదో జరిగింది. ఆ వాస్తవం ఏదనేది ఫుటేజ్, యాక్చువల్ ఫుటేజ్ బయటికి తీయాలి సార్. ఈ మీడియా తరఫున అంతా ఇంత సర్క్యులేట్ అవుతుంది కానీ యాక్చువల్ విషయం అయితే తెలుస్తలేదు. మాకు ఫుటేజ్ కావాలి సార్. మా తమ్ముడు ఎట్లా చనిపోయింది అనేది మాకు ఫుటేజ్ కావాలి. మన స్టూడెంట్స్ అక్కడ అమెరికా పోయి ఇంత చదువులు చదివి ఇంత మేము లోన్లు వేసి చిట్టీలు వేసి చాలా అతి కష్టం మీద పంపించిన మా తమ్ముడిని. మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యిండు రీసెంట్గా 2021లో ఎక్స్పైర్ అయ్యిండు. యాక్చువల్గా మా ఫాదర్ కోరిక ఉండే మా దళిత కుటుంబంలో పుట్టి మేము 3 అన్నదమ్ములం అయ్యుండి ఒక్కనన్నా అమెరికాకు పంపించాలి. ఆయనకి ఏంటంటే నా కొడుకులు అమెరికాకి వెళ్ళాలి ఆయన అట్లా అనుకుంటుండే. మా డాడీ కోరిక నెరవేర్చేందుకు అమెరికాకి వెళ్ళిండు. పోలే చంద్రశేఖర్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అమ్మ మీతో చివరిసారి ఎప్పుడు మాట్లాడారు? పండుగ రోజు సార్. పండుగ రోజు మాట్లాడి మేము వెహికల్ పూజలు చేస్తున్నాము. పూజలు అవుతున్నాయి, అన్ని బండ్లు కార్లు అన్ని చూపెడితే అమ్మ మీరు పూజలు చేస్తుర్రు మంచిగా, వచ్చే సంవత్సరం నేను కూడా ఉంటా అక్కడ, ఈసారి లేనమ్మా వచ్చేసారి ఉంటా, మళ్ళీ మీరు పూజలు చేస్తురుగా రేపు చేస్తా, మీరు బిజీగా అని పెట్టేసిండు సార్. తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి యుఎస్లో ఉన్నట్టుగా గన్ కల్చర్ తోటి ఈ విధంగా చనిపోతున్నారు. దీనికి పరిష్కారం చూపించాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు వారి సోదరు. ముఖ్యంగా ఎన్నో కళలు పెట్టుకొని యుఎస్కి వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ క్లినిక్ పెట్టుకొని నడపాలన్న ఆలోచనతో ఉన్నటువంటి ఒక పూల చంద్రశేఖర్ని కొంతమంది దుండగులు చంపడం చాలా విషాదాన్ని నెలకొందని చెప్పుకోవచ్చు. కార్పొరేషన్ కుశాల్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.